అక్రమార్కులకు అండగా సిజిఎం ట్రాన్స్ఫార్మర్స్ ఫెన్సింగ్ ఆఫ్ డిటిఆర్ పేరుతో భారీ కుంభకోణం 2022లోనే టిఎస్ ఎస్పీడీసీఎల్లో స్కామ్ 47 మంది డిఈ ఏడీఈ ఏఈలను రక్షిస్తున్న మురళీకృష్ణ స్క్వేర్ ఫీట్ పనులకు 56 గాను 384 చొప్పున వసూలు కోట్ల రూపాయల సర్కారు సొమ్ము స్వాహా ఆర్టీఐలో వివరాలు కోరగా సమాచారం ఇవ్వని వైనం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు సమాచారం ఇచ్చిన సిజిఎంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. గత 10 ఏళ్లలో తెలంగాణ దోపిడీకి గురైందంటే ఎందుకు అనుకున్నారు? ఒకరా ఇద్దరా? ఎవరికి అందింది? వాడు గుంటనక్కల్లా దోచుకు తింటే దోపిడి గురికాక ఏమైతుంది? గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కిరించినట్టు అసలు పాలకులే పాపాలు చేస్తే ఇంకా అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు అదే తోవలో పోతారు అంటూ ఈరోజు భారీ కుంభకోణం చూస్తా ఉన్నాం కదా. ఈరోజు ఇక్కడ మా ఏరియాలో కూడా ఇటు శ్రీనగర్ కాలనీ ఏరియాలో కూడా ఇక్కడ ఎస్పీడీసీ సంబంధించినటువంటి ఒక ఏఈ ఆయన కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తారనేది చాలా స్పష్టంగా మాకైతే సమాచారం ఉంది. ఆయన పైన కూడా ఈరోజు ఫోకస్ చేయాలి వాస్తవంగా. అక్రమార్కులకు అండగా సిజిఎం కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డి నాకింది అన్నట్టు సర్కారు సొమ్మును కాపాడాల్సిన ఓ ఉన్నతాధికారి అక్రమాలకు అండగా నిలవడం చూస్తే సిగ్గనిపిస్తుంది. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు సులభం కోసం పనిచేయడం విడ్డూరంగా ఉంది. గత 10 ఏళ్లలో తెలంగాణ దోపిడీకి గురైందంటే ఎందుకు అనుకున్నారు? ఒకరా ఇద్దరా? ఎవరికి అందింది? వాడు గుంటనక్కల్లా దోచుకు తింటే దోపిడీకి గురికాక ఏమైతుంది? గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరించినట్టు అసలు పాలకులే పాపాలు చేస్తే ఇంకా అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు అదే తోవలో పోతారు. రాజకీయ నాయకులే కాదు ఆయా శాఖలలో ఉన్నతాధికారులు సైతం సర్కారు ఆదాయానికి గండిపెట్టారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇట్లా ట్రాన్స్ఫార్మర్ల పేరిట ఈ డిఈలు కానీ ఏఈలు కానీ ఏడీలు కానీ ఇక దోచిందే. ఇక వాళ్ళు ఎంత దోస్తే అంత. ఈవెన్ మా శ్రీనగర్ కాలేజ్ సంబంధించినటువంటి ఏఈ ఆయన పేరు ఏదో ఉన్నది వాస్తవంగా నాకు కూడా తెలియదు. ఆయన కూడా ఇష్టారీతిలో దోచుకున్నాడు. మామూలు దోచుకోవడం కాదు. ఇక ట్రాన్స్ఫార్మర్ పేరిట అన్ని రకాల దోపిడీలు మామూలు దోపిడీలు చేయలేదు ఆయన వాస్తవంగా చెప్పాలంటే. ఇలాంటి దోపిడీలు ఆ లైన్ మెన్లను వీళ్ళను మేనేజ్ చేసుకుంటా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు దోపిడీ చేసుకుంటూ వాళ్ళ లైన్ మెన్లను వాళ్ళ దగ్గర పెట్టుకొని మామూలు దోపిడీ ఉండదు వాళ్ళది వాస్తవం చెప్పాలంటే. దీంట్లో హైలైట్ ఏంటంటే అన్న ట్రాన్స్ఫార్మర్లు అన్నారు కదా, ఎన్ని లొకేషన్ల కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టిర్రా అంటే ఎవరు చెప్పారు? లెక్కలే ఉండేది ఏముండవు. ఇగో చూడు 56 గాను 384 చొప్పున వస్తున్నాడు. 2016 నుంచి 20 వార్షిక బడ్జెట్లో టిఎస్ ఎస్పీడీసీఎల్లోని సుమారు 20 డివిజన్ల పరిధిలో ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచె వేసేందుకు సంబంధిత డిఈలు ఓపెన్ టెండర్ల ద్వారా గుత్తేదారుల బిడ్డింగ్స్కు ఆహ్వానించారు. ఈ బిడ్డింగ్స్లో నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ 5 ఫీట్ల పొడుగు 4 ఫీట్ల వెడల్పుతో ఇనుప కంచె వేయాల్సి ఉంటుంది. డిటిఆర్ చుట్టూ మొత్తం 120 ఫీట్లతో ఫెన్సింగ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఇనుప కంచె తప్పకుండా 7 ఫీట్లు ఉండేలా గుత్తేదారు చూసుకోవాలి. ఫెన్సింగ్ చుట్టూ ఇనుప ముళ్లతో కూడిన వైర్ ఏర్పాటు చేయాలి. కంచె చుట్టూ మొత్తం 8 ఇనుప రాడ్స్ పోస్టులుగా ఏర్పాటు చేసి వాటి కింద కాంక్రీట్ నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. ఫెన్సింగ్ పూర్తయిన తర్వాత దానికి ఒక గేట్ కూడా అమర్చాలి. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఫెన్సింగ్ నిర్మాణ పనుల్లో అనేక గోల్మాల్ పనులు జరగడం గమనార్హం. గుత్తేదారు ఎస్టిమేషన్ కు క్షేత్రస్థాయిలో పనులకు అసలు సంబంధం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సో ఇట్లా 120 ఫీట్లకు సంబంధించినటువంటి దాంట్లో 56 రూపాయలు ఉంటే 384 రూపాయలు అని చూపించి ఎంత దోచుకుంటారంటే ఈ డిఈలు ఏడీలు ఏఈలు వీలైతే ఇక ఈ ఎస్పీడీసీఎల్ కానీ ఎన్పీడీసీఎల్ కానీ వాళ్ళ ఇష్టారాజ్యం ఎంత దోచుకుంటే అంత కథ. అంటే అడిగేటోళ్ళు లేడు కదా. ఎందుకంటే నేను స్వయంగా మా శ్రీనగర్ కాలనీ ఏం చూసినాను. మా శ్రీనగర్ ఇక్కడే పక్కనే ఉంటుంది. ఆ ఏం చూసినా కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఆయన ఎంత దోచుకున్నాడంటే ఆ దోపిడికి అడిపే ఉండదు వాస్తవం చెప్పాలంటే. వీళ్ళు కేవలం ఇక్కడ చూడండి సుమారు 20 డివిజన్లలో పనులు నిర్వహించి 120 కోట్ల 1200 కోట్లు అంట. అవును, 20 డివిజన్లలో 1200 కోట్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత ఉండాలి? అవును, ఇది ఓన్లీ సరే హైదరాబాద్ వరకే చెందిందని అనుకుందాం మనం. 150 డివిజన్లు ఉన్నాయి హైదరాబాద్ లో. 150 డివిజన్లు 20 డివిజన్లనే దీన్ని ఏమంటారు మన 1200 కోట్లు అంటే 20 డివైడెడ్ బై 150 ఎంత చూద్దాం. 75 డివిజన్ల కింద దాన్ని డివైడ్ చేసుకుందాం. సరే అంటే ఇంకా 130 డివిజన్లలో ఎన్ని వందల కోట్లు. ఇది నాకు తెలిసి 10,000 కోట్ల స్కామ్ కిందనా? 20 డివిజన్లలో నీకు 1200 కోట్లు అంటే ఇంక మొత్తం 150 డివిజన్లు లేని. సరే 50 డివిజన్లు మొత్తం ఓల్డ్ సిటీ కింద తీసేద్దాం. 100 డివిజన్లు ఉన్నాయి కదా. సరే పోనీ వీళ్ళ లెక్క కోసం ఇంకొక 20 తీసేద్దాం. పేద ప్రజల కోసం కొంచెం ఏదైనా చేయండి నాయన అంటే ఎప్పుడు చేయడు. కానీ దోచుకుంట్లో మాత్రం నెంబర్ 1, మామూలు నెంబర్ 1 కాదు. ఇక ఎందుకంటే నేను మా ఇక్కడే చూసా కాబట్టి చెప్తా ఉన్నాను. అసలు ఎంత దొంగ అంటే మామూలు దొంగ కాదు. ఇక ఆయన దోచిందే దోపిడి. చూడు ఇక్కడ ఎంత నీట్ గా రాసిరా చూడు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సమాచారం కోరిన వ్యక్తికి ఆర్టీఐ చట్టం 2005 ప్రకారం సమాచారం ఇవ్వలేమని తప్పుడు సమాచారాన్ని ఇచ్చారట అధికారులే. ఏమన్నట్టు ఏనుగులు మింగేవాడు పీనుగులు పిండాకుడు ప్రభుత్వ నాయకులు చేస్తూ అవినీతి అధికారులకు అండగా నిలుస్తున్న సిజిఎం మురళీకృష్ణపై సిఎండి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అదే విధంగా అవినీతికి పాల్పడిన 47 అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని అవినీతి సొమ్మును రికవరీ చేయాల్సిందిగా పరువులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏం చేస్తారు? నిజంగా సాతనైతే వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి ప్రభుత్వానికి అప్పచెప్పుర్రి. ప్రభుత్వం ఏం చేయాలి? ఏ ఏరియాలో అయితే ఎవడెవడైతే ఇది చేసిండో పైసలు ఇచ్చి ఇబ్బందులు పడ్డారు చిన్న మధ్యతరగతి వాళ్ళంతా వాళ్ళ డబ్బులు ఇచ్చేసేయరు. వాళ్ళకి అవును వడ్డీ అవసరం లేదు భయ్, అసలు ఇచ్చేయరు. అవును. ఇదే విషయం ఏంటంటే ఇక్కడ నేను రీసెంట్ ఇప్పుడు తెలియదు ప్రేమ్ కుమార్ అని ఏడీ ఉండే. అవును, ఇక్కడ ఇదే ఏరియా. ఈ ఏడీ ఏం చేస్తాడంటే ఇక మొత్తం దోచింది ఆయన దోచిందే ఇక ఏదంటే అది అరే పాపం వాళ్ళకి ఏదైనా పని ఉంటే ఏంట్రా ఆయన అంటే అది చేత కాదు. సో ఇక్కడ వేరే కావాలంటే మాత్రం ఇబ్బంది అవుతుంది వాస్తవం చెప్పాలంటే. ఇక వేరే వాళ్ళకి ఏమంటారా నాయన అంటే అది ఉండదు. కానీ ట్రాన్స్ఫార్మర్ల కాడ ఇక ఎంత దోచుకోవడం అంటే మామూలు దోచుకోవడం కాదు. ఆ ప్రేమ్ కుమార్ అనేటువంటి ఏడి నేను స్వయంగా చూసిన. మామూలు దోపిడీ కాదు ఆయనది, గట్లుంటది వాళ్ళ దోపిడీ. అక్రమార్కులకు అండగా సిజిఎం ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ ఆఫ్ డిటిఆర్ పేరుతో భారీ కుంభకోణం. 2022లోనే టిఎస్ ఎస్పీడీసీఎల్లో స్కామ్. 47 మంది డిఈ ఏడీఈ ఏఈలను రక్షిస్తున్న మురళీకృష్ణ. స్క్వేర్ ఫీట్ పనులకు 56 గాను 384 చొప్పున వసూలు. కోట్ల రూపాయల సర్కారు సొమ్ము స్వాహా. ఆర్టీఐలో వివరాలు కోరగా సమాచారం ఇవ్వని వైనం. సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు సమాచారం ఇచ్చిన సిజిఎంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. గత 10 ఏళ్లలో తెలంగాణ దోపిడీకి గురైందంటే ఎందుకు అనుకున్నారు? ఒకరా ఇద్దరా? ఎవరికి అందింది వాడు గుంటనక్కల్లా దోచుకు తింటే దోపిడీ గురికాక ఏమైతుంది? గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు. అసలు పాలకులే పాపాలు చేస్తే ఇంకా అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు అదే తోవలో పోతారు అంటూ ఈరోజు భారీ కుంభకోణం చూస్తా ఉన్నాం కదా. ఈరోజు ఇక్కడ మా ఏరియాలో కూడా ఇటు శ్రీనగర్ కాలనీ ఏరియాలో కూడా ఇక్కడ ఎస్పీడీసీ సంబంధించినటువంటి ఒక ఏఈ ఆయన కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తాడనేది చాలా స్పష్టంగా మాకైతే సమాచారం ఉంది. ఆయన పైన కూడా ఈరోజు ఫోకస్ చేయాలి వాస్తవంగా. అక్రమార్కులకు అండగా సిజిఎం. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డి నాకింది అన్నట్టు సర్కారు సొమ్మును కాపాడాల్సిన ఓ ఉన్నతాధికారి అక్రమాలకు అండగా నిలవడం చూస్తే సిగ్గనిపిస్తుంది. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు స్వలాభం కోసం పనిచేయడం విడ్డూరంగా ఉంది. గత 10 ఏళ్లలో తెలంగాణ దోపిడీకి గురైందంటే ఎందుకు అనుకున్నారు? ఒకరా ఇద్దరా? ఎవరికి అందింది వాడు గుంటనక్కల్లా దోచుకు తింటే దోపిడీకి గురికాక ఏమైతుంది? గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు. అసలు పాలకులే పాపాలు చేస్తే ఇంకా అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు అదే తోవలో పోతారు. రాజకీయ నాయకులే కాదు ఆయా శాఖలలో ఉన్నతాధికారులు సైతం సర్కారు ఆదాయానికి గండి పెట్టారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇట్లా ట్రాన్స్ఫార్మర్ల పేరిట ఈ డిఈలు కానీ ఏఈలు కానీ ఏడీలు కానీ ఇక దోచిందే. ఇక వాళ్ళు ఎంత దోస్తే అంత. ఈవెన్ మా శ్రీనగర్ కాలేజ్ సంబంధించినటువంటి ఏఈ ఆయన పేరు ఏదో ఉన్నది వాస్తవంగా నాకు కూడా తెలియదు. ఆయన కూడా ఇష్టారీతితో